సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఆగు ఆగు తల్లి, ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు తల్లి. నువ్వు ఆలోచించకుండా చేస్తూ ఉన్నావు ఈ పనిని. ఒక్కసారి నీ బాబాని తలుచుకొని నేను చెప్పబోయే ఈ మాటల్ని విను తల్లి. అంతేకాకుండా కింద నేను ఇక్కడ నీకు ఒక 3 వస్తువులను చూపిస్తున్నాను. ఈ 3 వస్తువులలో ఒక వస్తువునే నువ్వు తాకు తల్లి. నీ ఆలోచన అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనేది కూడా నేను తెలియజేస్తాను అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇది ఇప్పుడున్న రోజులలో మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి. ఇంకా ఆ విషయం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఇన్ని రోజులుగా మనం ఎలా అయితే కనుక జర్నీ విత్ సాయి కానీ, జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఎలా అయితే కనుక మనం రన్ చేస్తూ ఉన్నామో, మీరు మంచి ఆదరణ ఇస్తూ ఉన్నారో, ఎంతోమంది నమ్మకంతో చూస్తూ ఉన్నారో, అలాగే అండి మీ అందరి కోసము మనం కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశామండి. ఆ శారీస్ చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక శారీస్ తీసుకోండి. మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. శారీ ఎంక్వైరీ కోసం మీకు ఇంకా కూడా పిక్చర్స్ కావాలన్నా కూడా ఆఫీస్ నుంచి వాళ్ళు స్టాఫ్ మీకు పంపిస్తారండి. ఇంకా అంతేకాకుండా ఈ ఛానల్ చూసి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు బాబా గారి సందేశం అండి. నిజంగా ఎవరైతే కనుక ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారో, అంటే తప్పుడు ఆలోచనలో ఉన్నామో, మన జీవితం మీద విరక్తి కలిగి కోపంలో ఏదో ఒక ఆలోచనతో మనం ఒక గట్టి నిర్ణయం తీసేసుకుంటామండి. నా జీవితం అనేది విరక్తి కలిగింది, నాకు ఇంకా ఇది తప్ప వేరే దారి లేదు అని చెప్పి ఎవరైతే కనుక ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఒక మంచి ఉదాహరణ ఇవ్వబోతున్నారండి. అంటే ఒక ముఖ్యమైన 3 వస్తువులని చూపిస్తున్నారనమాట. మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఉంటే బాగుంటుంది మన ఆలోచన అనేది బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇలాగే ఒక భక్తురాలండి చాలా వరకు కూడా జీవితంలో విసిగిపోయి, అసలు నాకు జీవితం అంటే విరక్తి కలిగింది నాన్న, నాకు చావు తప్ప మరే దారి లేదు, నేను అసలు తను ఎవరితో కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చునేదండి. వాళ్ళ నాన్నగారు 10 సార్లు అడుగుతూ ఉండాలన్నమాట ఆమెని. భోజనాన్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. అసలు ఎంతో చలాకీగా ఉండే ఆమె జీవితం అనేది మారిపోయిందండి. తనకి ఎందువల్ల అంటే మనుషులు ఎలా ఉన్నారు, మనం ఏం చేసినా సరే మనకి లోటు అనేది చెప్తున్నారు, ఏదో ఒక వంకలు పెడుతూ ఉన్నారు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పేసి అన్ని అనటము, మోసాలు, ఇవన్నీ చూసేసరికి తనకి విరక్తి కలిగి, నాన్న నాకు జీవితంలో చాలా విరక్తి కలిగింది, నాకు ఏమీ వద్దు నాన్న అని చెప్పేసి ఒక మూలను కూర్చున్న ఆ కూతురికి తండ్రి ఇచ్చిన ఒక ఉదాహరణ అండి. తల్లి ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నావు, సరే ఒకసారి నాతో రా అని చెప్పి ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లి వంటగదిలోకి తీసుకువెళ్ళారండి. ఆవిడ్ని కూతుర్ని తీసుకువెళ్ళి ఒక 3 వస్తువులండి, 3 గిన్నెలు తీసుకున్నారనమాట. 3 గిన్నెలు తీసుకొని ఆ 3ట్లో కూడా వేడి నీళ్లు పోసి వేడి చేస్తూ, అందులో ఒక గిన్నెలో బంగాళదుంపని, ఇంకొక గిన్నెలో అంటే 3 గిన్నెల్లో వేడి నీళ్లు పోసి నీళ్లు బాగా మరగిన తర్వాత ఒక గిన్నెలో బంగాళదుంపని, ఒక గిన్నెలో కోడిగుడ్డుని, మూడో దాంట్లో ఏమేశారు అని అంటే కాఫీ పొడి అండి. కాఫీ పొడిని వేసి చూపించారనమాట. ఆ 3 గిన్నెలు కూడా ఆవిడ దగ్గర పెట్టారనమాట. అమ్మ దీంట్లో నుంచి నీకేమర్థమవుతుంది, దీంట్లో ఇక్కడ ఏం కనబడుతుంది నాకు చెప్పు అని అన్నప్పుడు, ఇందులో ఏముంది నాన్నగారు, బంగాళదుంప కనిపిస్తుంది, కోడిగుడ్డు కనిపిస్తుంది, కాఫీ పొడి కనిపిస్తుంది, అది మరిగి నీళ్లలో మీరు వేశారు అని చెప్పేసి ఆవిడ పైన ఏం కనబడుతుందో అదే చెప్పారనమాట. అంటే అందుకు అర్థం ఏంటి అనేది ఆయన చెప్పాలి అని అనుకుంటున్నారు అని అంటే,
ఈ 3 వస్తువులు కూడా అండి బంగాళదుంప ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు, కోడిగుడ్డు అనేది ఎంత సెన్సిటివ్గా ఉంటుందో మనకు తెలుసు, కాఫీ పొడి అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి 3 వస్తువులను ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన చెప్పాలనుకుంటున్నారనమాట. ఆ కూతురికి జీవితం అనేది తెలియాలి, జీవితంలో ఉన్న విషయాలనేవి మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనకు బాబా ఎలా అయితే తెలియజేస్తున్నారో అలాగా ఆ 3 వస్తువుల్లో కూడా ఈ బంగాళదుంపని, కోడిగుడ్డుని, కాఫీ పొడిని వేశారండి. ఇంకా బాగా మరుగుతూ ఉన్న ఆ నీటిలో అండి బంగాళదుంపను వేయంగానే ఏమవుతుంది, అంత గట్టిగా ఉన్న బంగాళదుంప కూడా ఆ వేడి తట్టుకోలేక మెత్తగా మారిపోతుందండి. ఇంకా కోడిగుడ్డు అండి, కోడిగుడ్డు ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, అలా సెన్సిటివ్గా ఉన్న కోడిగుడ్డు అండి ఉడికి ఆ వేడి నీళ్ళకి ఆ వేడికి తట్టుకోలేక మనకి మెత్తగా ఆ తోలు తీసేగానే లోపల ఏమైపోతుంది, గట్టిగా తయారైపోతుందండి. అంటే గుడ్డులాగా అది కోస్తే కానీ మనం ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకొని ఎలాగో మనం తింటూ ఉంటాం. అలాగే ఈ కాఫీ పొడి అండి ఆ నీళ్ళల్లో వేయంగానే ఏమవుతుంది, ఆ నీళ్ళ కలరే మారిపోతుందండి. దీన్ని బట్టి ఏమవుతుంది అనంటే ఆయన ఏం చెప్తున్నారు అనంటే, నువ్వు ఎప్పుడు కూడా నీ బాధల్ని, కష్టాలని చూసి ఎదుటి వాళ్ళ సంతోషం కోసం, ఎదుటి వాళ్ళు ఏదైనా అనుకుంటున్నారని వాళ్ళ కోసం నువ్వు మారాలని అనుకోకు. ఈ బంగాళదుంపలాగా బంగాళదుంప అండి వేడిగా మరుగుతున్న నీళ్ళల్లో వేసేసరికి తన ఆలోచనని, తనకున్న శక్తిని కూడా మార్చేసుకుంటుంది అనమాట. బంగాళదుంప ఉడికి మెత్తగా అయిపోతుంది. ఇలా అంటున్నారే అలా అంటున్నారే ఉడకపెట్టారు కాబట్టి మారిపోతుంది. అలాగే కోడిగుడ్డు కూడా అండి, కోడిగుడ్డు ఎంత సెన్సిటివ్గా లోపల ఊరికే అట్లా కొంచెం చిన్న ఏదైనా దెబ్బ తగిలినా, గట్టిగా ఏదైనా తగిలినా కూడా వెంటనే పగిలిపోతుంది. అంత సెన్సిటివ్గా ఉండేది కూడా నీళ్ళల్లో పడేసి ఆ మరిగే నీళ్లు ఏంటి అంటే మన జీవితం అనమాట. మన జీవితం అనే ఒక ఎగ్జాంపుల్ వేడి నీళ్లతో ఎగ్జాంపుల్గా చెప్తున్నారనమాట. అలా ఆ కోడిగుడ్డు అనేది గట్టిగా అయిపోతుంది అనమాట, ఉడికి గట్టిగా అయిపోతుంది. ఇలా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావా, లేదంటే గనక కాఫీ పొడిలాగా, కాఫీ పొడి చూడండి ఫ్రెండ్స్, మరిగే నీళ్ళల్లో వేసేసరికి తన శక్తి వల్ల, తనకున్న నమ్మకం వల్ల ఆ నీటిని కూడా, అంత మరుగుతూ ఉన్న నీటిని కూడా కలర్ మార్చేయగలిగే శక్తి అనేది ఎప్పుడు కూడా మనకి ఉండాలే. కానీ ఇలా కనిపించే ఈ బంగాళదుంప లాగానో లేదంటే కోడిగుడ్డు లాగానో అంటే గట్టిగా ఉండే మన మనసుని మార్చడానికి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఆ సమస్యల్ని మనం మార్చేయాలే కానీ మనం ఆ సమస్యలకి లోను కాకూడదు. అంటే మనం దానికి బానిసల్ని కాకూడదు, మనల్ని మనం మార్చుకోకూడదు మిగతా వాళ్ళ కోసము అని చెప్పి బాబా చెప్తున్నారండి. ఎలాంటి ఒక నిర్ణయం తీసుకున్నా కూడా నీ గురించి నువ్వు ఆలోచించు, నలుగురు గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడే నీ శక్తి ఏంటో తెలుస్తుంది నీకు అని చెప్పి ఈ 3 ఉదాహరణల వల్ల బాబా తెలియజేస్తున్నారనమాట. ఇందులో మనం ఎలా ఉండాలి ఇప్పుడు మనకు తెలుస్తుందండి. కాఫీ పొడిలాగా ఎంత మరుగుతూ ఉన్న నీటిలో పోసినా కూడా మనం ఆ వాటిని మార్చేయాలే కానీ మనం ఏమాత్రము కూడా మారకూడదు అని చెప్పడం కోసం బాబా మనకి ఈ ఉదాహరణ మనకి తెలియజేస్తున్నారండి. ఇది నిజంగా మనందరము తెలుసుకోవాల్సిన ఒక మంచి కథ అండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరందరూ ఏం చూస్ చేసుకుంటారు అనేది బాబాతో చెప్పండి. బాబా చూస్తూనే ఉన్నారు. అవును బాబా, నేను కాఫీ పొడిలాగానే ఉంటాను, నేను ఎవ్వరికి కూడా ఎవరన్న మాటల్ని నేను పట్టించుకోను, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని బాబా అని చెప్పి బాబాకి మాటిద్దామండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.